తెలంగాణ రాష్ట్రంలోని మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో అష్ట కష్టాలు ఆపోసోపాలు పడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేస్తూ ఆనాడు కష్టాల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మారి బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుకోవడానికి ఈరోజు 25 వసంతాలు పూర్తి చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నది. కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో 25 వసంతాలు కూడా ఈరోజు అష్ట కష్టాలు పడి ఆపోసోపాలు పడి అరగోసపడ్డటువంటి మా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక నుండి ఈ కేసీఆర్ గారిని మరవబోరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. రాబో 25 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండబోతా ఉన్నది. దానికి ఇన్ని రోజులు ఎగుడు దిగుడుగా అనేక కష్టాలు పడ్డ మా కార్యకర్తలందరూ కూడా అధికార పార్టీలో ఉండబోతా ఉన్నారు. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాబో రోజుల్లో కార్యకర్తలందరూ కూడా మరొకసారి కష్టపడి చెమటోర్చి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రాబో 25 వసంతాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే విధంగా కష్టపడాల్సిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొకసారి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరాలకు అడిగిడిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరి సందర్భంగా అందరం కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక ఇంటి పండుగలాగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో పాటు మరి ప్రజలు కూడా ఇంట్లో మమేకమై పెద్ద ఎత్తున ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరిగింది. సందర్భంగా మా పార్టీ జెండాను ఆవిష్కరించడం కరీంనగర్ జిల్లా పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది. మరి తెలంగాణ రావాలంటే ఒక పార్టీ ఉండాలి. దానికి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఈ పార్టీ ద్వారా పోరాటం చేసి 14 ఏళ్ళ పోరాటం తర్వాత మనం తెలంగాణను సాధించుకొని ఏవైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష 65 ఏళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ఆ ఆకాంక్షను సాధించుకున్న పార్టీ సాధించి పెట్టిన పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ 25 ఏళ్ళు 14 ఏళ్ళు మరి పోరాటం చేసి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే తెచ్చుకున్న తెలంగాణకు ఒక ఉద్యమకారుడే ఉద్యమ నాయకుడే పరిపాలకుడిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కూడా తొలి ముఖ్యమంత్రి మరి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు. ఇలా మన ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్న మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ తెలంగాణ ప్రజల కొరకై 2.5 సంవత్సరాలు మరి ప్రతిపక్ష పార్టీలో కూడా పోరాటం చేసి ఇలా ప్రజలకు అన్నీ అందిస్తుందంటే దానికి కారణం ఇలా బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ మా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని మళ్ళీ పొరపాటు చేసినాం, ప్రజలు పొరపాటు చేసినామని 2 నెలలనే తెలుసుకొని ఇలా 2.5 ఏళ్ళు గోసపడుతున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల పక్షాన్నే కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరి 1 కోటి ఎకరాలకు మాగాని చేయాలని మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇలా 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు అని ఏ పోరాటం అయితే చేసినామో అవి కూడా తీర్చుకున్నది 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నాయకత్వంలోనే అవి తీరినాయి. ఇలా అడియాశలు పెట్టి ఇలా వేరే ప్రభుత్వం వచ్చినా మరి ప్రజల గుండెల్లో ఉన్నది మాత్రం టీఆర్ఎస్ఏ. ఇలా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కరీంనగర్ నగర ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.